చిత్తూరు జిల్లా వీకోట ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డిని అతి కిరాతకంగా హత్య చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా ఆలూరు అంబేద్కర్ కూడలిలో జర్నలిస్టులు కొవ్వొత్తులతో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షులు స్వరూప్ కుమార్, శ్రీధర్, తాలూకా కార్యదర్శి చంద్రబాబు మాట్లాడుతూ శ్రీగంధం మాఫియాపై జగన్మోహన్ రెడ్డి వార్తలు రాశారని, దీనిని జీర్ణించుకోలేని కొందరు రౌడీ షీటర్లు జగన్మోహన్ రెడ్డిని హత్య చేశారని ఆరోపించారు. ఈ హత్యా ఘటనకు సంబంధించి లోతుగా దర్యాప్తు చేయాలని, అలాగే హత్య చేసిన వారిని, దీని వెనుక ఉన్నవారిని వెంటనే అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జర్నలిస్టుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు యశోద్ కుమార్, టీవీ5 గోపాల్, యూనియన్ సభ్యులు రంగస్వామి, హనుమేష్, వీరేష్, నవీన్, ఛత్రపతి, చిన్న తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డిపై ఈరోజు అత్యంత దారుణంగా రౌడీ షీటర్ దాడి చేసి హత్య చేయడం ఈరోజు చికెన్ రోజుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం ఈరోజు నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే నిజాలను వెలుగు తీసేటువంటి జర్నలిస్టుపై దాడులు చేయడం ఈరోజు చూస్తుంటే జర్నలిస్టులకు రక్షణకరమైందని చెప్పవచ్చు. గతంలో ఉన్నటువంటి జర్నలిస్టు అటాక్స్ కమిటీ అనేది గత కొద్దికాలంగా అది నిర్వీర్యమైపోయింది. ప్రభుత్వం జర్నలిస్ట్ అటాక్స్ కమిటీని పునరుద్ధరించి జర్నలిస్టుపై దాడి చేసిన వెంటనే వారికి నాన్ బెయిలబుల్ సెక్షన్లు విధించి వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి జర్నలిస్ట్ సంఘాలు ఎన్నో రోజులుగా ఉత్తకంఠంతో ఖండిస్తున్నాయి. అయితే ఈ ఘటన ఈరోజు యావత్ రాష్ట్రంలో భయాందోళన ప్రదర్శించింది. జర్నలిస్టులకు రక్షణ అనేది కరువైంది. ఇటువంటి దాడులు జరగకుండా ప్రభుత్వము వెంటనే చర్యలు తీసుకొని ఎవరైతే హత్యకు పాల్పడ్డారో వారిని వెంటనే ఎన్కౌంటర్ చేసి జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని చెప్పి ఏపీడబ్ల్యూజేగా డిమాండ్ చేస్తున్నాము.